अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఈరోజు రంజాన్ మరియు ఉపవాసాలు వీటి గురించి తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. మరియు అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించమని నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఆమీన్. ముందుగా మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మీద 5 విధులు పెట్టాడు. వాటిల్లో మొదటిది కల్మా, అషహదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. రెండవది నమాజ్, మూడవది ఉపవాసం, నాలుగవది జకాత్, ఐదవది హజ్. మరి ఈ యొక్క మొదటి 3 ప్రతి ఒక్కరూ చేయాలి. తర్వాత 4, 5 ఎవరైతే స్తోమత ఉందో వారి కోసం విధించాడు. ఇవన్నీ కూడా ఫర్జ్ అంటే మనం ఇంతకుముందు అంశంలో చెప్పుకోవడం జరిగింది. ఇస్లాంలో 3 విధులు ఉన్నాయి. ఒకటి ఫర్జ్, రెండవది వాజిబ్, మూడవది సున్నత్. ఫర్జ్ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పాటించాలి అని, మరియు ఈ యొక్క రంజాన్ ఉపవాసాలు అనేవి ఫర్జ్గా విధించడం జరిగింది అని ఖురాన్లో 2వ అధ్యాయంలోని 183, 184, 185, 186, 187 వాక్యాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. విశ్వాసుల పైన ఉపవాసాలు ఫర్జ్గా విధించడం జరిగింది అని. మరియు ఈ యొక్క కాలంలోనే కాదు, ఇంతకుముందు యుగాలలో, ఇంతకుముందు చరిత్రలలో కూడా ఈ యొక్క ఉపవాసాలు అనేవి వారిపైన విధిగా విధించబడడం జరిగింది అని. ఉపవాసం వల్ల ఆ యొక్క మానవుల్లో, భక్తులలో అల్లాహ్ పట్ల, దేవుడి పట్ల, సృష్టికర్త పట్ల విశ్వాసం, భయం, భక్తి, గౌరవ, మర్యాద వీటితో పాటుగా క్రమశిక్షణ మరియు సెల్ఫ్ కంట్రోల్ మరియు అనేక నియమ నిబంధనలు, నిబద్ధత ఇవన్నీ కూడా పెరుగుతాయి అని మరి ఈ యొక్క వాక్యాలలో ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఉపవాసం అనేది మరి రంజాన్ నెల మొత్తం కూడా ఇస్లాంలో 12 నెలలు ఉన్నాయి. వీటిల్లో రంజాన్ అనేది ఒక నెల. ఈ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉండాలి. మొదటి 3 రోజులు, చివరి 3 రోజులు కాదు, లేదా అప్పుడప్పుడు కాదు, నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉండాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో యొక్క వాక్యాల్లో చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం జరిగింది. కొంతమంది వ్యాధి అనారోగ్యంతో ఉంటారు, కొంతమంది ప్రయాణంలో ఉంటారు. ఇటువంటి వారు ఎవరైతే ఆ యొక్క వ్యాధిలో ఉండి ఉపవాసాలు పెట్టలేకపోయారో, ఎవరైతే ప్రయాణంలో ఉండి ఉపవాసాలు పెట్టలేకపోయారో వారు మళ్ళీ రంజాన్ వచ్చే లోపు ఈ యొక్క ఉపవాసాలని పూర్తి చేసుకోవడం కోసం ప్రయత్నించాలన్నమాట. ఇంకా ఇంకొక అవకాశం ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏమని? ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో